నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బైడెన్ రేసులో ఉన్నంత వరకు ప్రజాదరణలో దూసుకుపోయిన మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ రాకతో వెనుకబడ్డారు. తాజాగా రాయిటర్స్ వార్తా సంస్థ చేపట్టిన సర్వేలో కమలా హ్యారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. హ్యారిస్ కు 45% మంది మద్దతివ్వగా ట్రంప్నకు 41% అమెరికన్లు మద్దతు ఇస్తున్నారు. మహిళా ఓటర్లు, హిస్పానిక్ కమ్యూనిటీ ఓటర్లు కమలా వైపు నిలవగా ట్రంప్నకు పురుషులు, వైట్ ఓటర్లు అండగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు అధ్యక్ష అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. గెలుపు ఓటములపై పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా వెల్లడైంది. ట్రంప్ కంటే కమల 4% ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలో తేలింది. కమలా హ్యారిస్ కు 45% మంది ఓటర్ల మద్దతు ఉండగా ట్రంప్నకు 41% మంది ఓటర్లు మద్దతుగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. జులైలో నిర్వహించిన సర్వేలో ట్రంప్పై కమల 1% ఆధిక్యంలో ఉండగా ఈ నెలలో జరిపిన సర్వేలో అది 4%కి పెరిగినట్లు రాయిటర్స్ సంస్థ తెలిపింది. 8 రోజుల పాటు ఈ సర్వే చేపట్టినట్లు వెల్లడించింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కు మహిళా ఓటర్లు, హిస్పానిక్ కమ్యూనిటీ ఓటర్లు మద్దతుగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఈ ఓటర్లలో 49% మంది కమలా వైపు నిలువగా 36% మంది ట్రంప్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ ఓటర్లలో ట్రంప్ కంటే కమలాకు 13% ఎక్కువ ఉన్నట్లు తేలింది. మహిళా ఓటర్లలో 9%, హిస్పానిక్ కమ్యూనిటీ ఓటర్లలో 6% ట్రంప్ కంటే కమలా హ్యారిస్ కు ఎక్కువ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి తప్పుకోవడంతో కమలా హ్యారిస్ కు విజయావకాశాలు మెరుగయ్యాయని తెలిపింది. వైట్ ఓటర్లు, పురుషుల ఓటర్లలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. జులైలో నిర్వహించిన సర్వే మాదిరిగానే శ్వేత జాతీయుల ఓటర్లు, పురుషుల ఓటర్లలో ట్రంప్ దూసుకుపోతున్నారని వివరించింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా సాగిన 7 రాష్ట్రాలు మరోసారి కీలకం కానున్నాయి. జార్జియా, పెన్సిల్వేనియా, అరిజోనా, నార్త్ కరోలినా, మిచిగాన్, నెవాడా, విస్కాన్సిన్ రాష్ట్రాల ఓటర్లు మరోసారి కీలకంగా మారనున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఓటర్లు ట్రంప్నకు మద్దతిస్తున్నట్లు పేర్కొంది.